హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. ఏంటిది అంటే, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాను కదా, ఎక్కడి దాకా వచ్చాను అన్నది. నిన్నటితో నేను దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అంటే దానియేలు గ్రంథం వరకు నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈ బైబిల్ మొత్తంలో ఇది అంటే ఇంతవరకు నాది 256 రోజులు కంప్లీట్ అయిపోయింది. అలానే హోషేయ గ్రంథం, ఈ రోజు నుంచి హోషేయ గ్రంథం నేను స్టార్ట్ చేయాలి. ఇది 257వ రోజు. ఈరోజు హోషేయ గ్రంథంలో 1 నుంచి 4 అధ్యాయాలు చదవడం అనమాట. అంటే 1 ఇయర్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్గా పెట్టుకున్నాను. అంతకుముందు మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి, కానీ ఒక 2-3 మంత్స్ నుంచి మాత్రం నేను కంటిన్యూగా రోజు చదువుతున్నాను అనమాట. బైబిల్ ఒక్కొక్కసారి మీకు పోస్ట్ చేస్తున్నాను కదా, అట్లాగే ఈరోజు నేను హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు ఈరోజైతే నేను చదువుతాను. ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, ప్రతిరోజు మనం బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఏమన్నా సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు. మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మీరు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? చదువుకుంటే అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవేళ లేకపోతే ఈ రోజటి నుంచైనా మీరు బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి. బైబిల్ చదువుతున్నారంటే మీరు దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు అని అర్థం అన్నమాట. ప్రార్థనలో బైబిల్ చదవడంలో దేవునికి సమయం ఇచ్చినప్పుడు దేవుడు మన సమయంను, మిగతా సమయం అంతా దీవించి ఆశీర్వదిస్తాడనమాట. ఓకేనా? మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.